భారతదేశ చరిత్రలోనే స్వర్ణ అక్షరాలతో ఒక చరిత్ర లిఖించదగ్గ విషయం మన రోజున భారత మహిళల జట్టు ఏదైతే ఉందో ప్రపంచ కప్ సాధించారు. దాని పట్ల యావత్ భారతదేశం గర్విస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం సంతోషించి గర్వించాల్సిన దగ్గర విషయానికి సంబంధించి కూడా వాళ్ళు కుల రాజకీయాలు ఆపాదిస్తూ ఏ విధంగా రాజకీయం చూస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడుతున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే అటువంటి భారత మహిళల జట్టులో మన రాష్ట్రానికి చెందినటువంటి శ్రీచరణి ఉండడం, ఆవిడకి కులాన్ని ఆపాదించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చెప్పేసి కొన్ని విష ప్రచారాలు చేస్తాం. మరి మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఇదే అంశం మీద పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు తెలుగుదేశం పార్టీ యుఎస్ఏ ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ రెడ్డి. సార్ నమస్కారం. నమస్కారం సార్, మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి మన భారతదేశ మహిళల ప్రపంచ కప్పు గెలవడం పట్ల యావత్ భారతదేశం అసలు చెప్పుకోలేని ఆనందం అవుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి రాజకీయ లబ్ధి చెందుకోవాలని అదే భూమిరంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలుగు మహిళ అంటే మన ఎక్స్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం చెందినటువంటి శ్రీచరిని అటువంటి మహిళా కప్పులో భాగమైనందుకు మనందరం గర్విస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ కులాన్ని ఆపాదించి మొత్తం గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం ఒక ఎవరికి రావాలంటే ఆలోచన. బహుశా ఈ అంశాన్ని ఈ విధంగా రోడ్డు మీద కేర్చడం కావచ్చు, ఇట్లా ఈ విధంగా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చిన్న సామెత ఉంటది, పచ్చకామర్లకి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు ఉంటది. ఈ రోజు కుల రాజకీయాలకి, మత రాజకీయాలకి, లేకపోతే ప్రాంత రాజకీయాలకి అలవాటు పడ్డ ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమెన్ అండ్ బ్లూ ఈ రోజు ఛాంపియన్స్ గా నిలిచారు. దేశ ప్రతిష్ట నిలబెట్టారు. ఎన్నో సంవత్సరాల కళ ఉమెన్ వరల్డ్ కప్ లో గెలవాలనేది 1980 నుంచి కష్టపడితే ఈ రోజు ఉమెన్ అండ్ బ్లూ అనే వరల్డ్ కప్ ఈ రోజు మనకు వచ్చింది. సో అలాంటి చారిత్రక ఘట్టాన్ని కూడా ఈ దౌర్భాగ్యమైన వైసీపీ నాయకులు తీసుకొచ్చి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో ఇక్కడ ఒకటి చెప్పాలా, ఇక్కడ ఎక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది స్పోర్ట్స్ ఉండవు. ఏంటంటే నీ టాలెంట్ బట్టే బయటకు వెళ్తావు, నీ టాలెంట్ బట్టే ఆడతావు, నీ టాలెంట్ బాగుంటేనే టీమ్ లో టాప్ 11 లో ఉంటావు, లేకపోతే బ్యాకప్ ప్లేయర్ కింద ఉంటావు. అలాంటి పరిస్థితి ఉంటది. సో ఈ రోజు శ్రీచరణి గారు తెలుగు బిడ్డ అవ్వడం, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అమ్మాయి వరల్డ్ కప్ ఛాంపియన్స్ లో ఉందంటే చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అందరు ప్రౌడ్ మూమెంట్ అది. అలాంటి ప్రౌడ్ మూమెంట్ ని, ఇలాంటి గర్వంగా చెప్పుకోవాల్సిన ఒక విషయాన్ని కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు, సోకాల్డ్ ప్రతిపక్షంలో ఉన్న సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అందరు కూడా. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడెక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే శ్రీచరణి గారు విన్ అయ్యారని చెప్పి మనకు తెలుసు. విన్ అయిన తర్వాత ఆమెకు కావాల్సిన అన్ని ఈ రోజు ప్రోత్సాహం అవ్వచ్చు, ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే రేపు ఫ్యూచర్ లో తనకు కావాల్సిన సపోర్ట్ అవ్వచ్చు, అన్ని కూడా కూటమి ప్రభుత్వం బాబు గారు ఇవ్వడానికి చాలా ఏమంటారు ఎటువంటి డోకా లేకని ఇస్తారు, దాని డౌట్ లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. గతంలో పివి సింధు అవ్వచ్చు, లేకపోతే పిల్లలు గోపిచంద్ గారు అవ్వచ్చు, లేకపోతే సానియా మీర్జా అవ్వచ్చు, లేకపోతే క్రికెటర్ నితీష్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలోనే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలోనే ఈ రోజు ఎవరైనా స్పోర్ట్స్ లో ముందుకెళ్తుంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయక చర్యలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. లేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది క్రీడాకారులు వచ్చేవాళ్ళు కాదు. ఇంతమంది క్రీడాకారులు ఈ రోజు బయట దేశాలకు వెళ్ళి ఆడే పరిస్థితి కూడా ఉండేది కాదు. అది కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. వైసీపీ నాయకులకి ఏంటంటే ఒకటే నినాదం, ఏంటంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయం, వాళ్ళ స్వలాభం. ఈ మూడింటి కోసం ఎవరినైనా కుల గజ్జి అంటిస్తారు, ఎవరికైనా మత గజ్జి అంటిస్తారు, ఎవరికైనా కూడా ప్రాంతాల మీద విభేదాలు సృష్టించి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం అనేది వైసీపీ అజెండా. సో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీచరణి గారిని లాగడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన సంస్కృతికి అలవాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మీరు ఒకసారి చూస్తే ఈ రోజు శ్రీచరణి గారు ఎంటర్ అయ్యారో లేదు ఈ రోజు స్టేట్ లోకి, మా కూటమి నాయకులు, మినిస్టర్లు అందరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అవ్వచ్చు, శాప్ చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే మినిస్టర్ అవ్వచ్చు, మహిళా మినిస్టర్లు అందరూ కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆమెకి ఒక పెద్ద గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం నిబద్ధత అది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే ఈ రోజు ఆమెకి ఎట్లా సన్మానం చేస్తారు, ఎక్కడో ఢిల్లీలో లేకపోతే ముంబైలోనే ఉంటే ఎట్లా ఆమెకి ఇవ్వాల్సిన ప్రోత్సహిస్తారు. సో ఎవరైనా కూడా ఇంటికి వచ్చినప్పుడు కదా మర్యాద చేస్తారు. ఇంటికి వచ్చింది ఇప్పుడు
మనం అరేంజ్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ రోజు ఆమె ఇంటి వరకు కాన్వాయ్ లాగా తీసుకెళ్తున్నాం, ఆమెకు ర్యాలీకి వెళ్తున్నాం. ఒక ఉత్సవం లాగా జరుగుతుంది ఈ రోజు. అలాంటి ఉత్సవానికి కూడా ఓపిక లేదు వాళ్ళకి. బేసిక్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఎట్టుంటదంటే ఆకులో పెడతావు బోకులో పెడతావు అనే స్టైల్లో వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే వైసీపీ వాళ్ళు అత్యుత్సాహం అంటారు చూసావా, అత్యుత్సాహం ఇదంతా. అంటే వాళ్ళకి కనపడలేదు. నిన్ననే ప్రధాని మోదీ గారితో వాళ్ళు మీటింగ్ లో అంటే చిట్ చాట్ లో పాల్గొన్నారు. మొన్న చూస్తే BCCI అవార్డ్ సెరమనీలో పాల్గొన్నారు. ఇన్ని కనపడట్లేదు అంటారు వాళ్ళకి. వాళ్ళకి అన్ని తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలా, అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జల్లాలనేది వాళ్ళ అజెండా అంతే. దాంట్లో ఎవరు ఏమంటారు బాధపడతారు, ఎవరికి దాని మీద ఎఫెక్ట్ అవుతుందని కూడా ఆలోచన చేసే సంస్కృతి, ఆలోచన చేసే కామన్ సెన్స్ వాళ్ళకి లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వస్తే వెల్కమ్ చెప్తారని తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కలుస్తారని తెలుసు, ప్రోత్సాహం అనౌన్స్ చేస్తారని తెలుసు, ఆమెకు కావాల్సిన అన్ని గౌరవప్రదంగా రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. కాకపోతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో 1-2 days గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలా, ప్రజల్లోకి ఒక రాంగ్ నెరేటివ్ తీసుకెళ్లిపోవాలా అనేది వాళ్ళ అజెండా. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినా కూడా అంతిమంగా విజయం ఏంటంటే వాస్తవ పరిస్థితుల్లో ప్రజలు చూస్తారు. ఈరోజు వాస్తవం ఏంటంటే కూటమి ప్రభుత్వం శ్రీచరణి గారికి మీద ఎక్కడ చిన్న చూపు చూడలేదు. శ్రీచరణి గారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇస్తుంది, శ్రీచరణి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది, శ్రీచరణి గారికి కావాల్సిన అన్ని తోడ్పాట్లు ఫ్యూచర్ లో ఉంటది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. అంటే గతంలో కూడా మనం చూసాం PV సింధు గారు వీళ్ళందరికీ కూడా ఉన్న స్థాయికి వెళ్ళడానికి అనేక సౌకర్యాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి అనేక వస్తువులు కూడా కల్పించినట్టు ఉంది కదా. అవును అవును ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలు గోపించింది అకాడమీ ఈ రోజు గచ్చిబౌలి హార్ట్ ఆఫ్ సిటీ హైదరాబాద్. అలాంటి ప్లేస్ లో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చితే ఈ రోజు ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్ లాగా అకాడమీ నుంచి బయటకు వస్తున్నారు. PV సింధు గారు ఎన్నిసార్లు ఈరోజు ఏషియా కప్ లో అవచ్చు, ఒలింపిక్స్ లో అవచ్చు, ఎక్కడికి పోయినా కూడా తనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే గతంలో సానియా మీర్జా గారు 1999 నుంచి తనకి దగ్గర నుంచి తన ఎండ్ అయ్యే వరకు కూడా సానియా మీర్జా గారికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు బాబు గారు. అది తన ఓపెన్ గా తనే చెప్పింది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి గారు మొన్న గెలుస్తారో లేదో 25 లక్షల పారితోషికం చేసి ఇచ్చినారు వాళ్ళకి పిలిపించి మరి. సో మరి అలాంటప్పుడు ఎవరు క్రీడాకారులు ఎంకరేజ్ చేస్తున్నది, ఎవరు క్రీడాకారులకు కావాల్సిన ప్రోత్సాహం ఇస్తున్నది, ఎవరు క్రీడాకారులకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నది, అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ మాట్లాడే అర్హత, మాట్లాడే వాళ్ళకి సిగ్గుండాలి కొంచెం అన్న. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర ఏం జరిగిందో మనం చూసాం. SAP చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే గతంలో పనిచేసిన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు అవ్వచ్చు. ఈ రోజు వాళ్ళిద్దరికి ఒక ఇది ఉంటది ఏంటంటే అత్త అల్లుడు అన్న సంబంధం కూడా ఉంటది. సో అత్త అల్లుడు సంబంధం కలిసి ఆ SAP చైర్మన్ గా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల అని చెప్పి ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి. సో మన స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దాని మీద వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్రాలో వాళ్ళు చేస్తున్న అవినీతి బయటకు వస్తుంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో యువకుల జీవితాలను ఎట్లా నాశనం చేశారు కూడా అన్ని తెలుస్తాయి, బయటకు వస్తాయి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏ ఒక్క మంచి పని లేదు. అవినీతి, అరాచకం, దుర్మార్గం. క్రీడాకారులను గాలికి వదిలేసినారు, ఫెసిలిటీస్ ని పట్టించుకోలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సెంటర్ విజయవాడలో గత ప్రభుత్వంలో క్రికెట్ స్టేడియం కట్టాలని చెప్పి మొత్తం ప్లాన్ వేసి స్టేడియం ఆల్రెడీ 70 to 80% కంప్లీట్ అయింది. ఆ స్టేడియం ని మూలపడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు మంగళగిరి నుంచి నువ్వు టువర్డ్స్ తుళ్ళూరుకి వెళ్తా ఉంటే దానికి 4 lane రోడ్ వేసి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టాలని చెప్పి దాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని అటకెక్కించింది జగన్మోహన్ రెడ్డి. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. శ్రీచరణి గారికి ఎక్కడ చిన్న చూపు చూసే పరిస్థితి ఉందో. శ్రీచరణి గారు ఈ రోజు మన తెలుగు బిడ్డ, మన ఆడబిడ్డ, మన అమ్మాయి. సో ఆమెకు గౌరవం తగ్గించి మాట్లాడడం అనేది మన సంస్కృతి కాదు. తెలుగుదేశం పార్టీ DNA లో కూడా అది లేదు. ఖచ్చితంగా తనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, పారితోషికము బాబు గారు ప్రొవైడ్ చేస్తారు ఈ రోజు సాయంత్రం లోపల. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా దీంట్లో లాగుతున్నారు వైఎస్ఆర్సీపీ. ఏంటంటే నారా లోకేష్ గారు మితాలి స్టాండ్ విజయవాడ వైజాగ్ స్టేడియం కి పేరు పెట్టడం మనం గమనించాం. మరోపక్క ఉమెన్ క్రికెట్ టీమ్ తో ఇంట్రాక్షన్ కూడా మనం చూసాం. అయితే నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం అందరికి కూడా తెలుసు. దీన్ని కూడా ఒక తప్పుడు విధానంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఉండబట్టే వరల్డ్ కప్ గెలిచింది అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయట ప్రచారం చేస్తున్నారు. ఏమంటారు ఆ ప్రచారం గురించి? వీళ్ళు ఎక్కుంటే ఒక టాస్ మనం కాయిన్ పైకి వేస్తే హెడ్ ట్రైల్ ఏదో తెలియదు, పడదే కింద పడేంత వరకు మనం చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళ పరిస్థితి అట్ట కాదు. గాల్లో ఉన్నప్పుడు లెక్క వేసేసుకుంటారు, ఇది హెడ్ పడుతుందో ట్రైల్ పడుతుందో
అని చెప్పి ఒకవేళ ట్రైల్ పడింది అనుకో, ఓ వెయిట్ మేము హెడ్ అని చెప్తాం, హెడ్ పడింది అనుకో వెయిట్ ట్రైల్ అని చెప్తాం అని చెప్పి అట్లా ప్లేట్ మార్చే టైప్. సో వీళ్ళ అదే పంతాలోనే ఈ రోజు లోకేష్ గారి మీద కూడా నడుస్తుంది. మనం ఎక్కడ లోకేష్ గారి ఏమంటారు వరల్డ్ కప్ రావడానికి రీజన్ అని చెప్పి చెప్పలేదు. మనం ఎక్కడ లోకేష్ గారు ఈ రోజు స్పోర్ట్స్ ఏమంటారు ఉమెన్ అందరూ ఎవరైతే క్రికెట్ టీం ఉన్నారో వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ మనం ఎక్కడ చెప్పలేదు. వాళ్ళంతకు వాళ్ళే ఒక నెరేటివ్ బయటకు రిలీజ్ చేశారు. వాళ్ళే ఏం చెప్పినారు, లోకేష్ గారు ఇంటరాక్షన్ అయ్యారు వైజాగ్ వచ్చినప్పుడు. ఈ రోజు మ్యాచ్ తర్వాత ఉమెన్ అండ్ బ్లూ టీమ్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో, కెప్టెన్ అవచ్చు, వైస్ కెప్టెన్ అవచ్చు, లేదా ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళతోటి చిట్ చాట్ చేశాడు. ఆ చిట్ చాట్ లో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను వెంకట్, మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ లో ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, ఒక మంచి పని చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరైనా కూడా కొంచెం దాన్ని ఇన్స్పిరేషన్ గా మాట్లాడతారు. అలాంటి మాటలే లోకేష్ గారు గతంలో మాట్లాడారు. ఎందుకంటే ఉమెన్ అండ్ బ్లూ ఈరోజు ఛాంపియన్స్ గా నిలబడాలా, వరల్డ్ కప్ సాధించాలన్నది మనందరి గోల్. దాని కోసం వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని మాటలు మాట్లాడని మాట వాస్తవమే, కానీ మనం ఎక్కడ దాని క్రెడిట్ తీసుకోవట్లేదు. ఎక్కడ లోకేష్ గారు మ్యాచ్ విన్ అయిన తర్వాత నేనే నా వాళ్ళనే విన్ అయ్యారు, నేనే వాళ్ళని ట్రైన్ చేశాను, నేనే వాళ్ళని కోచింగ్ ఇచ్చాను అని చెప్పి ఎక్కడ చెప్పలేదుగా. కొన్ని టీడీపీ ఛానల్ ఎక్కడైనా వేసామా? లేదుగా. వీళ్ళంతకు వీళ్ళే ఒక నెరేటివ్ బయటకు రిలీజ్ చేసి దాన్ని మళ్ళీ వీళ్ళే ఫేక్ ప్రాపగాండాను కూడా రిలీజ్ చేసి దాని మీద మళ్ళీ వాళ్ళే రచ్చ చేసి ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద బురదలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తారో చూసుకోవాలా. ఈ రోజు నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ రోజు ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు, ఆ తర్వాత ఈ తుఫాన్ మొత్తం అంతా జరుగుతున్న ఏమంటారు మొంతా తుఫాన్ మానిటరింగ్ వెంటనే ఈ రోజు ముంబైకి ఫైనల్ మ్యాచ్ చూడాలని చెప్పి ముంబైకి వెళ్ళి ఈ రోజు ఉమెన్ అండ్ బ్లూ టీం ఎంకరేజ్ చేయాలి, ఆ టీం కి తోడ్పాటు ఉండాలి, ఆ టీం ఫైనల్ మ్యాచ్ చూడాలని ఎంతో ఇంట్రెస్ట్ తోటి అక్కడికి వెళ్ళి టీం మొత్తం మ్యాచ్ ని చూసి గెలిచిన తర్వాత ఆనందంగా ఆంధ్రాకి వచ్చిన పరిస్థితి లోకేష్ గారిది. ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరైనా కూడా గెలవాలని ఆలోచన చేశారా? టీం గెలిచినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి బయట మాట్లాడారా? లేదు. ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి లోకేష్ గారిని ఏదో కొత్త ప్రాపగాండా క్రియేట్ చేయడం, వాళ్ళంతకు వాళ్ళ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ దరిద్రమైన రాజకీయాలకి వదిలేస్తున్నాం. ఈ క్రికెట్ ని కూడా రాజకీయంలోకి వైసీపీ వాళ్ళు ఏ విధంగా లాగారో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.